హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. దీపావళికి అయితే కంపల్సరీగా ఒక స్వీట్ ఐటమ్ అయితే కనుక చేసుకుంటాం. మరి ఈ దీపావళికి నేను చూపించే ఈ క్రీమీ స్టైల్ బ్రెడ్ హల్వా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్గా వీడియోలు కలుపుదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ముందుగా ఇంగ్రీడియంట్స్ మీద అయితే ఒక లుక్ అయితే వేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ అయితే కనుక నీట్గా ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి అయితే గీ అయితే యాడ్ చేసుకోండి. గీతో పాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం నీట్గా కాగిన తర్వాత దీనిలోకి అయితే బ్రెడ్ పీసెస్ అన్ని యాడ్ చేసుకుని అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్ని ఫ్రై అయిపోతే కనుక తీసి పక్కన పెట్టేసుకోండి వేరే బౌల్లో. అండ్ నెక్స్ట్ అయితే కనుక అదే గీలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు. ఫ్రై అయిపోతే దీన్ని కూడా తీసుకుని వేరే దానిలోకి అయితే తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక మనం నీట్గా ఇంకో ప్యాన్ అయితే తీసుకుని దానిలోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్లోకి షుగర్ తీసుకోండి. షుగర్ ఇప్పుడైతే కనుక మనం 120 గ్రామ్స్ అయితే తీసుకుంటే సరిపోద్ది. నియర్గా మనం రెగ్యులర్గా అయితే కనుక 200 గ్రామ్స్ అయితే కనుక షుగర్ అయితే యాడ్ చేస్తాం. దీన్ని మొత్తం నీట్గా షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. బాగా పాకంలాగా అయితే ఏమి అవసరం లేదు. ఇప్పుడు బాగా కాగిన దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ లైట్గా మీ దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే కనుక లైట్గా అయితే యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత అయితే మనం నీట్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్ని అందులోకి అయితే యాడ్ చేసుకుని మనం నీట్గా కుక్ చేసుకోవాలి. మనం పాత స్టైల్లో చేసిన బ్రెడ్ హల్వా అయితే పైన కార్డ్స్లో అయితే ఇస్తాను, మీరు అక్కడైతే చెక్ చేసేయండి. ఇప్పుడు దీని అయితే మా బ్రెడ్ అంతా కనుక మనకి కుక్ అయిపోయిన తర్వాత నీట్గా షుగర్ సిరప్ అంతా దీనికి పట్టింది అనుకున్న తర్వాత మనం అయితే స్వీట్ కోవా అయితే కనుక దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇదే హైలైట్ ఐటమ్. ఈ స్వీట్ కోవా అనేది మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది, చిన్న చిన్న ప్యాకెట్స్లో మనం అది తీసుకోవచ్చు. అండ్ ఈ స్వీట్ కోవా యాడ్ చేయడం వల్ల మంచి స్వీట్నెస్ వస్తుంది అండ్ దాంతోపాటుగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. నేను చెప్పిన ఈ క్రీమీ స్టైల్ అంతా దీనిలోనే అనమాట. మీరు చెక్ చేస్తూ ఉండండి, మనం కలుపుతూ ఉండగానే మంచి క్రీమీ స్టైల్లో మెత్తగా అయితే కనుక బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం గీలో ఇందాక వేపుకున్న మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కసారి తిప్పేసుకుని దీనిపైన అయితే యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. అంతే గైస్, చూసారు కదా మంచిగా క్రీమీ టెక్స్చర్లో అయితే మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.